వెల్కమ్ టు ngknowledgeworld. రీసెంట్గా రిలీజ్ అయిన పోస్ట్ ఆఫీస్ జాబ్స్కి 10th బేస్ మీద ఉన్న పోస్ట్ ఆఫీస్ జాబ్స్కి మొబైల్లో ఎలా అప్లై చేయాలి అనేది నేను మీకు ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. మొదటగా మనము గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేసి ఇక్కడ ఇండియా పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ అని అనేది ఎంటర్ చేయాలండి. సో ఎంటర్ చేయగానే మనకి ఈ విధమైన ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి స్క్రోల్ అవుతుంది కదా. షెడ్యూల్ 1 January 2023 జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్, నెంబర్ ఆఫ్ పోస్ట్స్ 40,889 ఉన్నాయి. సో అప్లికేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఎండ్ డేట్ ఈ మంత్ 16th ఉందండి. సో ఇందులో ఫస్ట్ స్టేజ్ వచ్చేసి రిజిస్ట్రేషన్ ఉంటుంది, సెకండ్ స్టేజ్లో అప్లై ఆన్లైన్, థర్డ్ స్టేజ్లో ఫీ పేమెంట్ ఉంటుంది, అండ్ ఫోర్త్ స్టేజ్లో మనకి క్యాండిడేట్ గ్రీవెన్సెస్ అనేటివి ఉంటాయండి. సో ఇప్పుడైతే మనము ఎలా అప్లై చేసుకోవాలో చూసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి లెఫ్ట్ సైడ్ రిజిస్ట్రేషన్ స్టేజ్ 1 రిజిస్ట్రేషన్ అని ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేస్తే మనకి 2 ఆప్షన్స్ కనిపిస్తాయి, రిజిస్ట్రేషన్, ఫర్గాట్ రిజిస్ట్రేషన్. ఒకవేళ మీరు కనుక ముందే రిజిస్టర్ అయ్యి ఉంటే మీరు ఇక్కడ ఫర్గాట్ రిజిస్ట్రేషన్ కొట్టగానే ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ ఇచ్చారంటే మన రిజిస్ట్రేషన్ నంబరు ఒక ఓటీపీ మనకి మెసేజ్ వస్తుందండి. సో ఈ విధంగా అయితే మనము మన మర్చిపోయిన రిజిస్ట్రేషన్ నంబర్ని తెచ్చుకోవచ్చు. నేనైతే ఈ వీడియోలో ఓవరాల్గా ఫస్ట్ నుంచి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ నుంచి కూడా నేను చూపిస్తున్నాను. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి, అప్లికెంట్స్ నేమ్, ఫాదర్ నేమ్ ఆర్ మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, కమ్యూనిటీ, అండ్ మనము ఏ సర్కిల్లో 10th పాస్ అయ్యాము అనేది మెన్షన్ చేయాలి, ఏ ఇయర్లో పాస్ అయ్యాము అనేది మెన్షన్ చేయాలి. అలాగే మనకి ఇక్కడ ఒక క్యాప్చా ఇచ్చారు. సో ఈ క్యాప్చాను కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ మొబైల్ నెంబర్ అని ఎంటర్ చేసామంటే మనకి ఒక పాపప్ వస్తుందండి. సో ఆ పాపప్ ఏముంటుంది అంటే మన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వచ్చింది అనేసి. సో ఓకే అని క్లిక్ చేయగానే మనకి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయగానే మొబైల్ నెంబర్ వ్యాలిడేట్ అవుతుంది. మొబైల్ నెంబర్ ఈజ్ వెరిఫైడ్ అని ఇక్కడ మనకి గ్రీన్ కలర్లో చూపిస్తుంది. అండ్ అలాగే ఈమెయిల్ ఐడి కూడా అండి. సో ఈమెయిల్ ఐడి ఇవ్వగానే వ్యాలిడేట్ ఈమెయిల్ అని క్లిక్ చేయగానే మనకి మళ్ళీ ఇంకొక పాపప్ వస్తుంది. ఈమెయిల్కి ఓటీపీ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. సో ఆ ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేయగానే ఓటీపీ కూడా వెరిఫై అవుతుంది. అండ్ నెక్స్ట్ మన 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ప్రకారం మన నేమ్, అలాగే మన ఫాదర్ నేమ్, మన డేట్ ఆఫ్ బర్త్ యాజ్ ఇట్ ఈస్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మన జెండర్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, అదర్స్ అయితే అదర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మన కమ్యూనిటీ, ఇక్కడ కమ్యూనిటీస్ ఉన్నాయండి. సో వీటిలో మీరు మీ కమ్యూనిటీని ఎంటర్ చేయండి. నెక్స్ట్ మనము ఏ సర్కిల్లో 10th స్టాండర్డ్ పాస్ అయ్యాము అని చెప్పేసి ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో మనం ఏ స్టేట్లో అయితే 10th చదివామో ఆ స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మనం ఏ ఇయర్ పాస్ అయ్యామన్నది కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇదంతా అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఇచ్చిన క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ అయితే క్లిక్ చేయాలండి. సబ్మిట్ క్లిక్ చేయగానే ఈ విధమైన ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడైతే మనకి ఆధార్ నంబర్, మనకి డిజబిలిటీ ఉందా లేదా అనేసి అడుగుతుంది. ఒకవేళ ఉంటే ఏ టైప్ ఆఫ్ డిజబిలిటీ అని కూడా అడుగుతుంది. అలాగే మనము 10th ఏ లాంగ్వేజ్లో చదివాము, ఏ లాంగ్వేజెస్ చదివాము అని కూడా అడుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము వర్కింగా నాన్ వర్కింగ్ అంటే ఎంప్లాయీస్ లేదా అని కూడా అడుగుతుంది. దాని తర్వాత మనకి ఏమైనా డిజబిలిటీ ఉందా, ఉంటే ఏ కేటగిరీకి సంబంధించిన డిజబిలిటీ అనేసి అడుగుతుంది. ఎస్ అయితే ఎస్ పెట్టండి, లేదంటే సెలెక్ట్ చేయకండి. తర్వాత మనము 10th స్టాండర్డ్లో ఏ ఏ సబ్జెక్ట్స్ చదివాము అని ఉంది. ఆ తర్వాత మనము ఎంప్లాయిడా లేదా అని కూడా అడుగుతుంది. దాని తర్వాత మనము ఫోటో అండ్ అలాగే సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. రెండు కూడా మనకి జేపీజే ఫార్మాట్లో ఉండాలి. ఫోటో సైజ్ వచ్చేసి 50 KB ఉండాలి. అండ్ సిగ్నేచర్ సైజ్ వచ్చేసి 20 KB లోపల అయితే ఉండాలండి. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేస్తానే
మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. సో ఈ విధంగా మీరు డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి ఇక్కడ కింద సబ్మిట్ బటన్ కనిపిస్తుంది కదండి. సో ఈ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయగానే ఇలా ఒక పాపప్ అయితే వస్తుంది. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఈజ్ కంప్లీటెడ్, ప్లీజ్ కంటిన్యూ ఫిల్లింగ్ ద డీటెయిల్స్ ఫర్ రిజిస్ట్రేషన్ అని. సో మనం ఇక్కడ ఓకే అనేది క్లిక్ చేయగానే మనకి డీటెయిల్స్ అన్నీ కూడా మళ్ళీ ఒకసారి డిస్ప్లే అవుతాయండి. సో మనం డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకొని సబ్మిట్ క్లిక్ చేయగానే ఈ విధంగా మన రిజిస్ట్రేషన్ నెంబర్ ఒకటి కనిపిస్తుంది. ఈ స్క్రీన్ షాట్స్ అనేటివి క్లారిటీగా లేవండి, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి వీడియో మొత్తం. సో మనము సబ్మిట్ క్లిక్ చేయగానే మన రిజిస్ట్రేషన్ నెంబరు అలాగే మనం ఏ సర్కిల్కి అప్లై చేసుకోవాలి అని అనేది ఇక్కడ చూపిస్తుంది. మనము సర్కిల్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయగానే మన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని మనము ఇక్కడైతే ఎంటర్ చేసి కింద ఇచ్చిన క్యాప్చాని ఫిల్ చేసి నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేయాలండి. నెక్స్ట్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ అడ్రస్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. మన కమ్యూనికేషన్ అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ అడ్రస్ డీటెయిల్స్, డోర్ నెంబర్, స్ట్రీట్, విలేజ్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ ఇవన్నీ ఎంటర్ చేయాలి. సో మన పర్మనెంట్ అడ్రస్ కూడా సేమ్ అడ్రస్సే అయితే సింపుల్గా ఇక్కడ చెక్ బాక్స్ మీద క్లిక్ చేస్తే సేమ్ అడ్రస్ అక్కడ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత మన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సెలెక్ట్ బోర్డ్ అనేసి అయితే అడిగారు. ఇక్కడ మనము ఏ బోర్డులో పాస్ అయ్యాము అని అయితే మెన్షన్ చేయాలి. ఇక్కడ చాలా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదండి, వీటిలో నుంచి ఒకటైతే సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత రిజల్ట్ టైప్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. గ్రేడ్సా లేదా పాయింట్సా అని అయితే అడుగుతుంది. సో మీరు ఏదైనా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. రెండు కూడా మనకి 10th మార్క్స్ లిస్ట్లో ఉంటాయి. గ్రేడ్స్ ఆర్ పాయింట్స్ రెండిట్లో ఏదో ఒకటి చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెలెక్ట్ లాంగ్వేజ్ అని అయితే వస్తుంది. సో మీకు ఫస్ట్ లాంగ్వేజ్ ఏది ఉంటే అది మెన్షన్ చేయండి. ఇక్కడైతే స్క్రీన్ షాట్ అటాచ్ చేశాను కదా, ఇలా ఫస్ట్ లాంగ్వేజ్కి మనకు అన్నీ చూపిస్తాయి. అలాగే సెకండ్ లాంగ్వేజ్కి కూడా తెలుగు, హిందీ 2 ఆప్షన్స్ ఉన్నాయండి. మీకు సెకండ్ లాంగ్వేజ్ ఏదైతే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత లాస్ట్లో ఓవరాల్ CGPA కూడా అడుగుతుందండి. దాన్ని కూడా ఎంటర్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే మనకి కనిపిస్తుంది. సో ఇప్పుడైతే మనము ప్రిఫరెన్సెస్ చూస్ చేసుకోవాలి. ఇక్కడ సెలెక్ట్ డివిజన్ అనే ఆప్షన్ మీద మనము ఒక డివిజన్ని సెలెక్ట్ చేసుకోగానే ఆ డివిజన్లో ఉన్న వేకెన్సీస్ అన్నీ కూడా మనకి ఇలా డిస్ప్లే అవుతాయండి. సో ఇక్కడ మనకి రైట్ సైడ్లో ఎంటర్ ప్రిఫరెన్సెస్ అని అయితే కనిపిస్తుంది కదా. సో ఇక్కడైతే మనము ఏది ముందు ప్రిఫర్ చేస్తామో అలా నంబరింగ్స్ అయితే ఇచ్చుకుంటూ రావాలి. నంబరింగ్స్ అన్నీ ఇచ్చుకున్న తర్వాత కొంచెం కిందికి మనం స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనము డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఏ సర్కిల్, ఏ డివిజన్కి అని అనేసి ఆప్షన్స్ కనిపిస్తాయి. సో మనము ఇవి కూడా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చెక్ బాక్స్ ఒకటి ఉంటుందండి. ఆ చెక్ బాక్స్ని క్లిక్ చేసి సబ్మిట్ చేయడమే. సబ్మిట్ చేయగానే అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని మనకు ఒక పాపప్ స్క్రీన్ మీద డిస్ప్లే అవ్వడం అయితే జరుగుతుంది. సో మనం ఓకే క్లిక్ చేసి ఇంకా క్లోజ్ చేయడమే. ఇంతటితో అప్లికేషన్ ప్రాసెస్ అంతా పూర్తయిపోయిందండి. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా చూపించాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.